కాకినాడ జిల్లా మన తుని ప్రాంతానికి సంబంధించి కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య, ఈయన దొరబాబు అంటారు, తండ్రి శ్రీరామూర్తి, 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా, పండగ అప్పటికి అయిపోయింది, ఇంకా అయిపోయిన తర్వాత 16వ తారీఖుని అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంకరెడ్డి ఎర్రపాత్రి గులుబాబు అంటారు, బర్త్డే పార్టీ జరగడం, ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊళ్ళో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని ఊరేగింపుగా రావడం. వీరందరూ కూడా ఈ కేసులో నిందితులు అయినటువంటి చింతగారి చంద్రబాబు ఎలియాస్, చింతగాడ సంజయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీరందరూ కూడా ఎవరైతే వీరందరూ కూడా చనిపోయిన వ్యక్తి టీడీపీలో కార్యకర్తలు ఉన్నారు. అలాగే ఇందులో ముద్దాయిలందరూ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వీరందరూ కలిసి అటాక్ చేయడం, అందులో ఈయన ఎవరు లాలం బంగారాన్ని వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేయడంలో ఆయన చనిపోవడం జరిగింది. ఈ కేసుని అక్కడి నుంచి కూడా జిల్లా ఎస్పీ గారు అప్పట్లో కమ్యూనిటీని పనిచేస్తూ పనిచేసిన తర్వాత యాక్చువల్గా మీ అందరికీ పని ఉంటారంటే ఏదో రకంగా అయినప్పుడు కూడా ఒక నెట్వర్క్ పనిచేసి